అండి ముందుగా ఈ స్వీట్ కోసం మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి. అలాగే ఇలాచీ యాడ్ చేసుకుని మనం మరిగించుకుందాము. అసలు ఈ స్వీట్ ఉంటుందని మనకి స్వీట్ షాప్లో కొన్నంత కూడా ఆ టేస్ట్ కూడా రాదనుకొని చెప్పండి. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది, క్రీమీ టెక్స్చర్ అండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ స్వీట్. మనకి షుగర్ సిరప్ కూడా అయిపోయిందండి. దాని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఈ పాలను బాగా మరిగించుకుందామండి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి బాగా మరిగిపోయాయి కదండి. ఇందులోకి వెళ్ళి కొన్ని పాలు మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందామండి. వీటిని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని ఇందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ క్లస్టర్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. మనకి స్వీట్ ఇది ఇంతేనా ఇలానేనా అనిపిస్తుంది, బట్ టేస్ట్ వచ్చేసి సూపర్ అండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఉంటుందండి. ఆల్రెడీ నేను ట్రై చేశాను, ఆ స్వీట్ నాకు చాలా నచ్చింది, అందుకే అది మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మన క్లస్టర్ పౌడర్ పాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి. ఇది తొందరగా చిక్కగా పడిపోతాయండి పాలు. మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే మొత్తం గడ్డలు కట్టేస్తుంది పాలు. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి మనకి పాలు కూడా చిక్కబడిపోతున్నాయి. మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకుందామండి. మీరు వీడియో ఎండ్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం మీగడ యాడ్ చేస్తున్నానండి. ఇది మనకి అమూల్ అండి, అమూల్ మలాయ్ అంటారు కదా, అది యాడ్ చేయడం వల్ల అసలుకి ఆ ఫ్లేవర్ వచ్చేసి, ఆ టేస్ట్ వచ్చేసి టోటల్ డిఫరెంట్గా మారిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కొంచెం గడ్డలుగా ఉంటే మనకి విస్కర్తో కూడా అయినా బాగా మిక్స్ చేసుకుందామండి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాసేపు చల్లార్చుకుందామండి. నెక్స్ట్ ఒక బాక్స్ వేసేసుకుని అందులోకి నేను టోస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా టోస్ట్ యాడ్ చేసేసుకుని ఇందులోకి మీద కొంచెం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉందో మీద కొంచెం యాడ్ చేద్దాము షుగర్ సిరప్. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిక్చర్ని కూడా మీద యాడ్ చేసుకుందామండి. అసలుకి టోస్ట్ తోటి స్వీట్ ఏంటి, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఇందులో క్లస్టర్ పౌడర్ యూజ్ చేసాము, ఎలా ఉంటుందో అదే యాజ్ యూజువల్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీకు ఎక్స్పెక్ట్ చేయడానికి అసలుకి ఆ టేస్ట్ మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఎందుకంటే మీరు చేశాక టేస్ట్ వచ్చేసి సేమ్ లైక్ మనకి కలాకండ్ స్వీట్ టేస్ట్లా అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అసలుకి. ఇలాగే నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ స్టెప్ కూడా మళ్ళీ టోస్ట్ యాడ్ చేసేసుకొని షుగర్ సిరప్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇక ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనం ఒక 6 to 8 అవర్స్లో పెట్టేసుకోవాలండి. మనం ఒక మినిమం 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే కానీ మనకి ఆ టోస్ట్కి అంతా క్రీమీ టెక్స్చర్ అంతా దానికి మొత్తం పట్టేసుకొని అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఓన్లీ 1-2 అవర్స్ పెడితే ఆ టేస్ట్ అంతగా టోస్ట్కి పట్టేసుకోదు. అందుకోసం ఒక 6 to 8 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో వదిలేసేయాలి. నెక్స్ట్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇక్కడ డ్రై నట్స్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాదం కాజు యాడ్ చేసేసాను. చూడండి మనకి టోస్ట్కి ఇప్పుడు బాగా పట్టేసుకుందండి మిక్చర్ వచ్చేసి. ఇప్పుడు నేను డ్రై నట్స్ తోటి మనం డెకరేట్ చేసేసుకుందాము మీద. ఇక్కడ నేను బాదం కాజు యాడ్ చేశాను, అలాగే కొంచెం పిస్తా కూడా మనం యాడ్ చేసేసుకుందామండి. అసలు టేస్ట్ అయితే సూపర్ అండి. నేనైతే అసలు మాటల్లో చెప్పలేను. ఆ టేస్ట్ వచ్చేసి నాకు అంత బాగా నచ్చింది. ఎందుకంటే క్లస్టర్ పౌడర్ యూజ్ చేసాము, ఏముంటుందిలే టేస్ట్ అని అనుకున్నాను, కానీ బట్ అసలుకి ఆ టేస్ట్ టోటల్లీ డిఫరెంట్ అండి. సూపర్గా ఉంటుంది. అండ్ మినిమం 6 to 8 అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టించాలండి, లేకపోతే మనకు ఆ టేస్ట్ మాత్రం అస్సలు రాదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ సబ్స్క్రైబ్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఇంకా మీరు లైక్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో.
ఇదండి మన సూపర్ టేస్టీ యమ్మీ స్వీట్ రెసిపీ. సూపర్ కదండి. ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ ఎలా ఉందని మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. మీకు కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.